ఇటు నందమూరి కుటుంబానికి చెందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినీ హీరో ఆయన కూడా కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి ఫోన్లో ఆరా తీసినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కనుక చూస్తే కొడాలి నానికి అత్యంత సన్నిహితంగా వల్లభనేని వంశీ, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా వంగవీటి రాధా ఉన్నట్లు అందరికి తెలిసినటువంటి అంశమే. అయితే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కొడాలి నానికి అనేక మంది నేతలతోటి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆయన్ని హాస్పిటల్లో పరామర్శించాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆగ్రహానికి గురవుతారనేటువంటి ఒక భయంతో కొంతమంది నేతలు ఆయన్ని పరామర్శించాలనుకున్నప్పటికీ కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఉదాహరణ కనుక చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కి కొడాలి నాని అత్యంత సన్నిహితుడిగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక ఇంటర్వ్యూలో తనకి అత్యంత సన్నిహితుడు, తన కోసం ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి, తాను కూడా తన కోసం ప్రాణం ఇస్తానని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గతంలో కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 5 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అనేకమైనటువంటి పరుష పదజాలంతో మంత్రి హోదాలో ఉండి కొడాలి నాని ఇష్టానుసారంగా దూషించారనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, దూషించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో